ఇక్కడ రెడీగా ఉన్నాడు ఇంకా పట్టుకోవడానికి. వచ్చింది వాటర్ వచ్చింది, అక్కడ వస్తుంది తెలీదు ఎక్కడ పట్టాలో తెలియదు ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేను ఉంటున్న రూమ్ని చూపిస్తా, ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఇదంతా కూడా చూపిస్తా. ఈ రోజే రూమ్ అయితే పొద్దు నుంచి క్లీన్ చేస్తాం, మీకు చూపించడానికి అనేసి నేను అయితే ఈ రోజు అయితే మాకు లీవ్ దొరికింది, సో అందుకని క్లీన్ అయితే చేసుకున్నాం. ఒకవేళ ఈవినింగ్ బయటకు వెళ్ళినట్లయితే నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి అది కూడా చూపిస్తా ఈ బ్లాగ్లో. లేదనేసి అంటే మా కాలనీ చూపిస్తా, మొత్తం రేకుల షెడ్లు. ఈవినింగ్ అయితే మాత్రం దోమలు చంపేస్తున్నాయి, వచ్చేదనం చాలా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈవినింగ్ అయితే దోమలతో మాత్రం అస్సలు వేగలేకపోతుంది. ఈరోజు అయితే బెండకాయలు కూడా నెక్స్ట్ ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకా జీవన్ అయితే మొత్తం ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుంది కదా, ఇదంతా కట్ చేసింది నేనే. అప్పటి వరకు వర్క్ అయితే చేస్తాను. ఇంకా బెండకాయ బిర్యానీ నార్మల్గానే బెండకాయ ఫ్రై చేస్తున్నారు. ఇవన్నీ అయితే ఫేస్ చూపించొద్దన్నారు కాబట్టి చూపించట్లేదు. ఇదైతే ఫస్ట్ రూమ్ అనమాట. బ్యాక్ సైడ్ లైట్స్ అన్ని వేస్తున్నారు, సో వెలుతురు ఎక్కువ పడుతుంది. వెంటిలేషన్ ఇక్కడ ఫ్రీగా వస్తూ ఉంటుంది, దోమలు కూడా అలానే వస్తుంది. రూమ్లో ఏ లేదు, జస్ట్ ఈ సైడ్ నాకు బట్టలన్నీ పెట్టుకోవడానికి అల్మరీలు అది సెట్ చేసి ఉన్నారు. దాని నెక్స్ట్ ఈ రూమ్లో మాత్రం నెక్స్ట్ ఇటువైపు ఇంకేం లేదు, మొత్తం నార్మల్గానే. అసలు ఇంకా వేరే ఇంకే స్పేస్ ఏం లేదు. మనమైతే ఇక్కడ పైన వస్తువులు పెట్టుకోవడానికి పార్ట్మెంట్లో ఉంటాయి. పెద్ద పెద్ద ఇళ్ళల్లో అయితే ఇలాంటివి మీరు చూసుకుంటారు, వంటగదిలో తప్ప ఇంకెక్కడ చూడరు. బట్ ఏంటంటే ఇది నార్మల్గా 1 BHK కాబట్టి ఇలా ఉంది. ఇది వాష్రూమ్, యాక్చువల్లీ ఇది వాష్రూమ్. ఇక్కడ నుంచి ఇలా వచ్చాను అంటే ఇటువైపు ప్లాన్ ఉంటుంది తెలుసా. ఇది చూడండి, అల్మరీ లాగా ఇదంతా సెట్ చేస్తున్నాను. ఇంకా దీనికి కబోర్డ్ సెట్ చేసుకోవచ్చు. మనం డోర్లు వేసుకున్నాం అనేసి అంటే అయిపోయింది. ఇంకా ఇవన్నీ నావి వాళ్ళవి వస్తున్నాయి. బ్యాచిలర్ హౌస్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. నెక్స్ట్ నా ట్రాలీ ఇక్కడ ఉంది, మా వాడు బ్యాగ్. నెక్స్ట్ అందుగాడు అందం చూసుకుంటున్నాడు అద్దంలో. అద్దం చూసారా, అద్దం విరిగిపోయింది. మన బీహార్ అనే వాళ్ళు ఎలా సెట్ చేస్తున్నారు దీన్ని. దాని నెక్స్ట్ ఏంటంటే ఇదంతా ఇటు సైడ్ ఇంకో కబోర్డ్ టైప్ అనమాట. ఇదంతా షోకేస్, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు హాల్లో. 1 BHK కదా, ఇది హాల్. దాని నెక్స్ట్ ఇది వాష్రూమ్, ఇది కిచెన్. దాని నెక్స్ట్ అది బెడ్రూమ్. ఓకే, నెక్స్ట్ బయట ఇంకో బాత్రూమ్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే అది ప్రజెంట్ మాకు యూజ్ చేయడానికి అయితే ఇవ్వలేదు. 1 BHK చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం. దీని రెంట్ ఎంత తెలుసా, 8.5 అనమాట పర్ మంత్. ఇంక ఇటువైపు ఓపెన్ చేసిన వెంటనే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మార్నింగ్ మామూలుగా ఉండదు, వెళ్తారు. ఇంకా మాకు చూడండి పూర్తిగా ఆఫీస్ ఇంకా ఇట్లా ఉంటుంది. సారీ, ఇలా ఉంటుంది. ఇంకా బయట ఇదంతా కూడా చెట్లు మొత్తం చెట్లే. ఈ పూటకి పప్పన్నం అయితే రెడీ అయిపోయింది. బయట జీవన్ వాళ్ళ అమ్మ చెప్పిన రెసిపీతో బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాడు ఈరోజు మధ్యాహ్నం. బయట అయితే పని జరుగుతుంది, ఎక్కువ సౌండింగ్ వస్తుంది. సో అందుకని ఈరోజు బిర్యానీ రెసిపీ ఎలా చేస్తున్నా చూపించలేకపోతున్నాను. జీవన్ అయితే చేస్తున్నాడు బిర్యానీ, వాళ్ళ మమ్మీ చెప్తున్నాగా. దాని నెక్స్ట్ నాకు కూడా కొంచెం పని ఉంది, కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఇంకా క్లియర్గా ఏం బాగా అనిపించట్లేదు చూడడానికి ఇంకా. సో ట్రిమ్ చేసుకుంటా, అంతవరకు ఈ వ్లాగ్ని ఇక్కడ ఆపుతా. ఎక్కడికైనా బయటకు వెళ్తే చూపిద్దామనేసి అనుకున్నా. బట్ ఈరోజు వెళ్ళే ఛాన్స్ అయితే తక్కువగా ఉంది, టైం అయిపోయింది కదా. ఆల్రెడీ ఇప్పటికే 1 o'clock అయిపోయింది. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది, ఇదిగో వడ్డిస్తున్నాడు ఇంకా మనోడు నా ప్లేట్. ఇంకా ఇప్పుడు దాకా పని కంప్లీట్ అవ్వలేదు. ఇంకా టైం చూడండి ఎంత లోతుంది. ఇంకా ఆఫ్టర్ ట్రిమ్మింగ్ అయితే షేప్ ఇలా వచ్చింది. ఇంకా ఏం లేదు, మొత్తం తీసేసాం. చూస్తూనే ఈవినింగ్ 4 అయిపోతుంది. అసలు బయటికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు ఈ రోజంతా. ఇదే వీధిలోకి దారి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కదా మేము ఉండే బిల్డింగ్ ఇది. నెక్స్ట్ ఇదంతా స్ట్రైట్. ఇది చెప్పాను కదా రేకుల షెడ్లు అని చెప్పేసి. చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ, అంటే ఎక్కువ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీస్ అనమాట, కొన్ని ఇలాగే ఉన్నాయి. దీంట్లో కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. గల్లీలు తిరుగుతూ ఉన్నాం అలాగా, కంటెంట్ దొరుకుతుందేమో అని చెప్పేసి. కంటెంట్ కాదు, ఏమీ కాదు, ఏం లేదు. జస్ట్ అంతా ఇదిగో ఈ రేకుల షెడ్లు. నెక్స్ట్ ఇదంతా కూడా మొత్తం చూసారా స్క్రాప్ ఏరియా ఎలా కనిపిస్తుంది.
ఎలాగో మేము ఉండేది కాస్త కొంచెం బాగుంది, మేము ఉండే ఏరియా ఇటువైపు మొత్తం ఇలా ఉంది. కానీ ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక ఫ్యాక్టరీ. ఇది ఆ లోపల ఏవో తయారు చేస్తున్నారు చూడండి, సంథింగ్ ఏదో. ఇక్కడ దాకా వచ్చాక ఇదిగో ఇక్కడైతే మాకు మసీద్ కనిపించింది, అటువైపు వెళ్తాం ఆగండి. జమ్మా మసీద్ బాగానే ఉంది. ఇదిగో ఇక్కడ ఇదో కంపెనీ, దాని నెక్స్ట్ ఇటువైపు ఇంకో కంపెనీ, ఇదో కంపెనీ. ఇవన్నీ కంపెనీస్. ఇది కూడా ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కూడా కంపెనీనే. మసీద్ అయితే ఇటువైపు ఉంది. ఇదిగో ఐస్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఇంకా లోపలైతే ఏం లేదు, జస్ట్ ఈ మిషనరీ మొత్తం ఇలా బయటపడి ఉంది. ఇది చూసే గుర్తుపట్టాము. ఇంకా ఇటువైపు వచ్చాక ఇది కనిపించింది. ఇలా పక్షులన్నీ ఇలా లైన్లో వెళ్ళడం చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం కదా. ఓకే ఓకే, దీంట్లో కాయిన్ 5 రూపాయలు కాయిన్ వేస్తేనే మనకి ఇక్కడ మనీ వస్తుంది. ఇంకా కొత్త సిస్టమ్. ఇక్కడ రెడీగా ఉన్నాడు ఇంకా పట్టుకోవడానికి. వచ్చింది, వాటర్ వచ్చింది. అక్కడ వస్తుంది, తెలీదు ఎక్కడ పట్టాలో తెలియదు. ఇంకా అయినా హెల్ప్ చేశారు మాకు. సగం వస్తుంది ఇది, ఇంకా 10 లీటర్స్ వస్తాయి అంట. ఊరంతా తిరుక్కుని అయితే ఇంటికి వచ్చేసాం ఇంకా. ఓకే, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఒకవేళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఉంటా, బాయ్. రూమ్లోకి ఎంటర్ అయ్యాం. ఇదంతా ఫిలిం టైం అనమాట. కూర్చుంటున్నాను, ఫిలిం చూసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మొబైల్లోనే.